గుడ్ ఫ్రైడేకి ముందున్న శుక్రవారంలో దేవుడు మనకు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకొక వారానికి ఈ సమయానికి గుడ్ ఫ్రైడే అయిపోయింటుంది. యేసు ప్రభుల వారు శిలువ మీద చనిపోయిన ఆ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే కంటే ముందు మనము యేసు ఎవరు, హూ ఈజ్ జీసస్, యేసు ఎవరు, ఆయనను ఎందుకు క్రీస్తు అని పిలిచారు, హూ ఈజ్ జీసస్, వై దే కాల్ హిమ్ యాజ్ క్రైస్ట్, యేసు ఎవరు, బైబిల్లో చాలా చక్కగా బాగా గమనించండి, బైబిల్ చాలా చక్కగా దీన్ని వివరణ ఇస్తుంది. యేసు అంటే ఏంటి? ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెడతారు. బాగా గమనించాలి. యేసు అంటే ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును. వాట్ ఈస్ సో క్యారెక్టరిస్టిక్, వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ జీసస్? ఎందుకు ఆయన ఆయన వారి పాపములను మనుషుల పాపములను అనలేదు, ఆయనే వారి పాపముల నుండి వారిని రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టు. పరలోకము నుండి వచ్చిన వార్త ఇది. గాబ్రియేలు దూత మరి యోసేపునకు ఇచ్చిన ఈ సందేశం ఇది. క్రీస్తు అన్నది ఎప్పుడు అన్నారు? ఆయన మొట్టమొదటిసారి మత్తయి సువార్త 22లో మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 22లో ఆయన యేసు ప్రభువు ఒక మాట యేసు అంటాడు, క్రీస్తును గూర్చి మీరేమనుకుంటున్నారు, యేసును గూర్చి మీరేమనుకుంటున్నారని శిష్యులను అడిగాడు. పరిసయ్యులను చూచి క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు అన్నారు. బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా విత్ హూమ్ హీ స్పోక్, బికాస్ అంటే ఆయన మాట్లాడిన మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడో దాని గురించి మనం బైబిల్లో ధ్యానిస్తే మనకు యేసు ప్రభు ఎందుకన్నాడో తెలుస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన శిష్యులకు యేసు కావాలి, లోకానికి క్రీస్తు కావాలి. ఎందుకంటున్నాను అంటే ఇదే మత్తయి సువార్త చివరి అధ్యాయం. మత్తయి సువార్త చివరి అధ్యాయం. ఈ యేసు క్రీస్తు అనే అతను ఆయన పరలోకానికి అంటే ఆయన మృత్యుంజయుడై లేచిన తర్వాత ఆయన శిష్యులను చూసి ఒక మాట అంటున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అందుకు యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన యేసుగా పిలువబడ్డాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. ఆయన ఈ లోకానికి రాకముందే ఆయనను సర్వాధికారి అయిన దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు. యేసు ప్రభుల వారు శిలువ మరణము పొందినంత వరకు ఆయనే వారి పాపముల నుండి వారు రక్షించును. బాగా గమనించండి, రక్షించేదాకా ఆయనను యేసు అని పిలిచారండి. రక్షించిన తరువాత ఆయనను, అందుకే యేసు ప్రభు చనిపోకముందే అడుగుతున్నాడు, క్రీస్తుని గురించి మీరేమనుకుంటున్నారు? టుడే బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు గుడ్ ఫ్రైడే కంటే ముందు మీకు యేసు ఏమని అర్థమయ్యాడు? యేసును మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఈ దినాన ఆయన అన్నమాట, ఈ మత్తయి సువార్త 28లో యేసు అన్నమాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది. జీసస్ ఈజ్ ద లార్డ్. ప్రభువా, నీ జీవితానికి ప్రభువా. జీసస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్. యేసు ప్రభు నీ జీవితానికి రాజా. ఒకటి, ప్రభువు ప్రస్తుతం యేసు ప్రభువు సంఘము మీద, బాగా గమనించండి, ఆయన ప్రేమించి రక్షించుకున్న సంఘం మీద, ఆయన ప్రేమించి రక్షించిన సంఘం మీద ఆయన తన యొక్క అధికారాన్ని చెలాయిస్తున్నాడు. లోకం మీద కాదు, గమనించాలి. ప్రస్తుతం ఆయన ఈ లోకములో రక్షింపబడిన సంఘం, రక్షింపబడిన వారు చేరే స్థలాన్ని సంఘం అని అంటారు. రక్షింపబడిన వారు చేరిన స్థలాన్ని సంఘం అంటారు. బాగా గమనించండి. ఒక 10 మంది రక్షింపబడిన వారు ఒక చోట చేరితే దాన్ని సంఘం అని అంటారు, చర్చ్ అని అంటారు. ఈ చర్చ్ మీద సర్వాధికారం ఆయనకు ఉంది అని మనం గమనించాలి. లోకము మీద ఆయన అధికారం చెలాయించడానికి ఇష్టపడలేము, గమనించాలి మనం. హీ హ్యాస్ అన్ అథారిటీ ఓవర్ ద చర్చ్. రెండవది, ఆయన
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. టుడే ఇఫ్ యు వాంట్ టు నో, జీసస్ హ్యాస్ అ పవర్ ఓవర్ ద చర్చ్. అందుకే సంఘాన్ని చెడిపిన వాణిని నేను చెడుపుతానన్నాడు. లోకాన్ని చెడిపిన వాణిని నేను చెడుపుతానని యేసు ప్రభు ఎప్పుడు అనలేదు. గమనించండి. నా సంఘాన్ని పాడు చేసిన వాణ్ణి నేను పాడు చేస్తానంటాడు. ఆయన అధికారము కలిగిన సంఘములో ఏ అధికారము ఆయన ముందు నిలబడకూడదు. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. ఆయన రక్షించిన సంఘము మీద ఆయన అధికారం ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. అంతట సింహాసనములు చూచితిని, వాటి మీద ఆసునుడైన వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వడను, మరియు క్రూరముఖమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల యందు దాని చేతుల యందు గాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తం శిరఛేదం చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. బాగా గమనించండి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ, దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వెరీ ఫాస్ట్. మనము ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో 1000 సంవత్సరాలు. అప్పుడు సాతాను చెరలో ఉంటాడు. 20వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో సాతానుకు పెద్ద సంకెళ్ళు వేసి, చూడండి, మరియు పెద్ద సంకెళ్ళ చేత పట్టుకుని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనులను మోసపరుచుకున్నట్లు అగాధములు మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టవు. 1000 years ఆయన అధికారము, ఆయన సర్వాధికారము కలిగిన సంఘం. ఈ సంఘములో ఆయన అధికారం కింద ఉన్నవారిని ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ఆయన అధికారం కింద ఉండడానికి నీ అధికారం మీద నీ జీవిస్తే కాదు. గమనించాలి. ఆయన అధికారం, సంఘానికి ఒక నిబద్ధత ఉంది. సంఘానికి కొన్ని నియమాలు ఉన్నాయి. సంఘములో క్రీస్తునకు పెద్దపీట వేయాలి. సంఘములో యేసు తప్ప ఎవరి పేరు మనం జపం చేయకూడదు. ఇక్కడ సర్వాధికారం యేసుకు మాత్రమే ఉంది. బాగా గమనించండి. అందుకే ఆయన ఎవరు అధికారం కింద ఉండటానికి ఇష్టపడతారో వారిని మాత్రమే ఆయన 1000 సంవత్సరాలు తనతో ఉండటానికి. దశలోనికి రాసిన మొదటి దేశం చూడాల్సిన పనిలే. మొదటి దశలోనికి 4లో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ మరి దేవుని బూరతోనూ ప్రభు పరలోకము నుండి దిగి వచ్చును. ఎక్కడికి? మధ్యాకాశానికి దిగి యేసు ప్రభు పరలోకంలో ఉండగా ఆయన సంఘాన్ని ఎత్తుకొని పోతాడు. బాగా గమనించాలి. ఇది ఆయన 2వ అధికారం. 1000 years, 1000 సంవత్సరాలు సాతాను బంధింపబడుతుంది. దిస్ ఈస్ కాల్డ్ మిలీనియం రూల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది ప్రభు అన్న మత్తయి సువార్త 28:17లో అన్న దానికి నిర్వచనం ఇది. మొదట సంఘం మీద అధికారం కలిగిన వాడు. రెండవది 1000 సంవత్సరాలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుపుచు వరకు కడమ మృతులు బతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ మొదటి పునరుత్థానములో పాల్గొనువారు ధన్యులను పరిశుద్ధులనే. అమ్మ అందరు వెళ్ళారమ్మా. ఇక్కడ కూర్చున్న వాళ్ళని కూడా అందరం పోమమ్మా. గమనించాలి. ఆల్ ద చిల్డ్రన్ హూ ఆర్ సిట్టింగ్ హియర్, దేవుని బిడ్డలు ఇక్కడ ఉన్నవారందరూ వస్తాను. ఎందుకు వెళ్ళరు? ఎవరు వెళ్తారు? ఆలోచించాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మొదటిది ఆయన సంఘము మీద అధికారం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు ఆయన మాట వింటారో, అందుకే అంటాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. చెవి ఉంటాయి, వినరు, వినటానికి ఇష్టం లేదు. చెవి గలవాడు విననుగాక. రెండవది ఆయన సర్వాధికారం 1000 సంవత్సరాలు మధ్యాకాశంలో మనం ఉంటాం. సాతానప్పుడు మనతో ఉండడు. మూడవది యుగ యుగములు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము మొదటి వచనం. దిస్ ఈస్ ద థర్డ్ రూలింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మీరు నమ్ముతున్నారా దీన్ని?
అంతటా నేను చదవాలి. అంతటా నేను అంటే నీవు కాలుబెట్టి నీవు నివసిస్తున్న ఈ భూమి, ఏమవుతుందో కింద చదవండి. మొదటి భూమియు గతించిపోయెను. మొదటి ఆకాశమును మొదటి భూమియు, మనము కళ్ళెత్తి చూసే ఆకాశం, మనము నడుస్తున్న భూమి, ఆదికాండం 3వ అధ్యాయంలో శపింపబడిన ఈ భూమి కనపడదు, మనకు అవసరం కూడా లేదు. అంతటా నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు లేదు. 2వ వచనం, మరియు నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకై అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. జీవితంలో డిఎల్ మోడీ అంటాడు, ఇఫ్ యు ఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్, డోంట్ వరీ. ఈ లోకంలో నువ్వు ఏది చూచినా ఏది చూడకపోయినా పర్వాలేదు. ఈ ప్రకటన గ్రంథం 21లో ఉన్న ఆ అలంకరింపబడిన యెరూషలేము దేవాలయం దిగి రావడం నీవు చూడాలి. ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూస్తారు? యేసు ప్రభు ఇప్పుడు రాజు, క్రీస్తు. హీ ఈజ్ జీసస్ క్రైస్ట్ టుడే. ఆయన యేసు అని నమ్మిన వారికి ఆయన క్రీస్తు అధికారం కింద ఉండడానికి ఇష్టపడతారు. నీవు యేసును సరైన రీతిగా అర్థం చేసుకోకుండా ఎంత ప్రార్థన చేసినా, నువ్వు యేసును సరైన రీతిగా అర్థం చేసుకోకుండా, అందుకే 16లో ఆయన అన్నాడు, యేసును గురించి మీరు ఏమనుకుంటున్నారు? టుడే ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్, వాట్ యు ఆర్ థింకింగ్ అబౌట్ జీసస్? ఆయన రక్షకుడు అండి. నువ్వు చెప్పకముందే పేరులోనే ఉంది రక్షకుడని. ఆయన రక్షకుడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదట ఆయన నీకు యేసుగా అర్థమైతే ఆయనను క్రీస్తుగా నీవు ఆరాధిస్తావు. అది ఇఫ్ యు అండర్స్టాండ్ జీసస్ వెల్, యేసు నీకు అర్థమైతే ఆటోమేటిక్గా ఆయన కాళ్ళ ముందు పడతావు. చాలామందికి యేసు దేవుడని తెలుసు, యేసు ప్రభు అని తెలుసు. యేసు ప్రభు అని ఎత్తుకొని బాప్తిసం కూడా తీసుకున్నాం. జీవితంలో యేసు ప్రభు యొక్క ఫోటోలు ఇంట్లో పెట్టుకున్నాం. యేసుని గురించి ధ్యానిస్తాం, యేసుని గురించి ప్రార్థన చేస్తాం. చెప్పనా, మత్తయి సువార్త 16వ అధ్యాయంకే ఈ యేసు ప్రభు యొక్క శిష్యులు అద్భుతాలు చేశారండి. యేసు నామాన వచ్చి చెప్తారు, నీ నామాన అద్భుతాలు చేశాం, నీ నామాన దయ్యాలు పోగొట్టాం, నీ నామాన ఆశ్చర్యకార్యాలు చేశాం, మూగివారిని మాట్లాడించాం, చెవిటి వారు వినగలిగారు. వారు ఇచ్చిన రిపోర్ట్ అండి. మత్తయి 16. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఈ మనకు కావలసినంత ఆశీర్వాదం దేవుడు మనకు ఇవ్వాలండి. ఈ దినం నీవు యేసు ఎవరో సరైన రీతిగా తెలుసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన క్రీస్తున్న మత్తయి సువార్త 16వ అధ్యాయం, యేసు ఫిలిప్పుదైన కైసర ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ అస్. యేసు ప్రభుల వారు ఈ సాయంకాలం తనకు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. బైబిల్లో యేసు ప్రభుని 4 కుమారులుగా పిలువబడ్డారు. జాగ్రత్తగా వినాలి. ఎందుకు 4 కుమారుగా పిలువబడ్డాడు? క్రీస్తునందు ప్రియమైన వారు, మొట్టమొదటిది లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం, లేకపోతే మత్తయి సువార్త 1వ అధ్యాయం. హౌ హీ విల్ బి ఇంట్రడ్యూస్డ్. జీవితంలో మొట్టమొదట నువ్వు గమనించాల్సింది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఇది ఎప్పుడైనా నీకు అర్థమైందా? అబ్రహాము కుమారుడగు జాగ్రత్తగా వినండి. అబ్రహాము లోకము నుండి పిలువబడ్డాడు. అబ్రహాము జనుల నుండి పిలువబడ్డాడు. ఆయన తన నాన్న ఇంట జీవిస్తున్నప్పుడు విగ్రహాలను చేసుకొని దేవుని ఎరక్కగా ఉన్నప్పుడు అబ్రహామును దేవుని పిలిచాడు. ఆయన కడుపున పెట్టిన వారి నుంచి ఇశ్రాయేలును తీసుకుని వచ్చాడు. తనకు సారూప్యంగా ఈ లోకములో దావీదును రాజుగా చేశాడు. నేను ఒక రాజును ఎన్నుకున్నా, ఆయన నా హృదయానుసారుడు అని సమూయేలుతో సౌలుకు చెప్పిస్తాడు. ప్రభువు ఒకరిని ఎన్నుకున్నాడు, ఆయన పేరు దావీదు.
ఆయన సింహాసనము తరతరములు ఉంటుంది. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు, వారికి వీరికి ఎంత గ్యాప్ ఉందో తెలుసా? అబ్రహామునకు దావీదుకు ఎంత గ్యాప్ ఉందో తెలుసా? వాస్తవానికి అబ్రహామును కుమారుడు దావీదు కాదు, దావీదు యెషయి కుమారుడు. అవునా? మరి యేసు ప్రభు చెప్పాలి, యేసు ప్రభు తండ్రి ఎవరండి? యోసేపు. వై ద వెరీ ఫస్ట్ సెంటెన్స్, అభిషిక్తుడైన దావీదు కుమారుడు. మొట్టమొదటి గమనించాలి, అక్కడే మొదటిలోనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములోనే దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళిని చెప్పేశాడు. చూడండి, బిఫోర్ హీ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఆయన 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 ముందు అల్ఫా ఒమేగా దేవుడు. ఆయన సమస్తమును ఎరిగిన దేవుడు. ఆయన నిన్న ఉన్నాడు, ఈరోజు ఉన్నాడు, రేపు ఉండగలిగిన దేవుడు. ఆయనను గురించి ఇంట్రడ్యూస్ చేసుకునేటప్పుడే ఆయన తన పూర్తి పేరుతో యేసు క్రీస్తు వంశావళి అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, యేసు క్రీస్తుల వారు నలుగురు కుమారులుగా పిలువబడ్డాడు. ఒకటి, హీ వాస్ కాల్డ్ అ సన్ ఆఫ్ డేవిడ్. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. హీ వాస్ కాల్డ్, నీకు యేసును గురించి సరైన రీతి సరిగ్గా యేసు ప్రభు అర్థం కావాలి అంటే యూ షుడ్ నో దిస్ 4 క్యారెక్టర్స్. రాదర్ యేసు ప్రభు ఎందుకు నలుగురు కుమారులుగా పిలువబడడం నీకు అర్థం కావాలి. మొదటిది, ఆయన దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. రెండవది, ఆయన కన్య అయిన మరియా కుమారుడుగా పిలువబడ్డాడు. మూడవది, ఆయన మనుష్య కుమారునిగా పిలువబడ్డాడు. నాలుగవదిగా ఆయన దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఈ సాయంకాలం ఈ 4 విషయాలు నీకు అర్థమైతే క్రీస్తుగా ఆయనను పూజించకుండా ఉండలేవు. ఇఫ్ యూ అండర్స్టాండ్ వై హీ వాస్ కాల్డ్ 4, ఇలాంటి 4 పేర్లు యేసు ప్రభుకు ఎందుకు పెట్టారు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వై హీ వాస్ కాల్డ్ సన్ ఆఫ్ డేవిడ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, హీ వాస్ కాల్డ్ ద సన్ ఆఫ్ డేవిడ్, హీ వాస్ కాల్డ్ ద సన్ ఆఫ్ మేరీ, హీ వాస్ కాల్డ్ ద సన్ ఆఫ్ మ్యాన్, హీ వాస్ కాల్డ్ ద సన్ ఆఫ్ గాడ్. ఒకటే మనిషిని 4 పేర్లుగా ఎందుకు పిలిచారు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన దావీదు కుమారుడు. ఎందుకంటే ఆయన దావీదు ఇశ్రాయేలుకు అతి ప్రాముఖ్యమైన అత్యంత ప్రియమైన రాజు. ఈవెన్ టుడే ఇశ్రాయేలీలకు దావీదు ప్రియమైన రాజు. ఆయన కడుపున పుట్టిన కుమారుని రాజు. ఒక్కసారి లూకాసు వార్త 1వ అధ్యాయం, పరలోకము నుండి వచ్చిన వార్త ఏంటో గమనిద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము. లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనము. ఆయన ఇంకా పుట్టలేదండి, శిశువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. నెంబర్ 1, వై హీ వాస్ కాల్డ్ ద సన్ ఆఫ్ డేవిడ్? బికాస్ హీ ఈస్ ద సావరిన్ చైల్డ్, సర్వ అధికారము కలిగిన కుమారుడు. జీవితంలో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు చాలాసార్లు అడిగాడు. యేసు ప్రభుల వారు తను చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్యలో కానీ, తను చేస్తున్న అద్భుతాల్లో కానీ ఆయన వారిని అడిగాడు, నేను దీన్ని చేయగలుగుతానా? నీకు విశ్వాసం ఉందా? మరియా, నేను లేపగలుగుతానా? హీ నోస్ దట్ హీ కెన్ డూ ఇట్. సర్వాధికారం కలిగిన వాడు. చూడండి, మొట్టమొదటిది, హీ ఈజ్ ఎ సావరిన్ చైల్డ్. ఆయన సర్వ అధికారం కలిగిన వాడు. ఇది మొదటిదే. ఎందుకు? ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, లూకాసు వార్త 1వ అధ్యాయము 31, 32. ఎందుకు ఆయనను మొట్టమొదటిగా పుట్టకముందే ఆయనను సింహాసనం గురించి మాట్లాడారు? ఎందుకంటే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు సింహాసనం గురించి మాట్లాడలేదు. గమనించాలి. గెత్సేమనే వనములో ఉన్నప్పుడు యూదా వచ్చి ఆయనకు ముద్దు పెట్టుకున్నప్పుడు అక్కడ ఉన్న రాణువ వారు ఆయనను బంధించేటప్పుడు పేతురు కత్తి తీసుకొని మల్కు గాని చెవు నరుకుతాడు కదా, మీకు తెలుసు కదా కత్తి. వెంటనే ప్రభు ఒక మాట అంటాడు, పేతురు, నీ కత్తిని ఒరలో పెట్టుకో. నేను ఇప్పుడు తండ్రిని అడిగితే
నేను ఇప్పుడు తండ్రిని అడిగితే కోట్ల కొలది దూత సైన్యాన్ని నాకు పంపుతుందయ్యా. నేను వచ్చింది ఆ రాజ్యాన్ని గురించి, ఆ రాజును గురించి మాట్లాడడానికి. నేను ఈ లోకంలో అధికారము చెలాయించడానికి రాలే. ఈ లోకంలో పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడడానికి వచ్చా. నేను ఇప్పుడు అడిగితే హీ హ్యాస్ ఆల్ ద అథారిటీ. ఎందుకు నువ్వు యేసు ప్రభుని నమ్మాలి? యేసు ప్రభు సర్వాధికారి, సీజ్ అ సావరెన్ చైల్డ్, సార్వభౌముడైన దేవుని కుమారుడై ఉండి కూడా ఎందుకు తను తన అధికారాన్ని వాడుకోలేదు? అందుకు నువ్వు ఆయన నమ్మాలి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభు చెప్పిన స్టేట్మెంటు, పరలోకమందును భూమి అందును నాకు సర్వాధికారం ఉంది. వై ఐ బిలీవ్ జీసస్ క్రైస్ట్? సర్వాధికారం ఉన్నా ఈ లోకంలో ఉన్నంతకాలం ఆ అధికారాన్ని వాడుకోవడానికి ఇష్టపడిన వాడండి. మనకు కొంచెం అధికారం ఉంటే, మనకు యేసు ప్రభుకున్న వ్యత్యాసం ఏంటంటే, ఇఫ్ యూ హ్యావ్ లిటిల్ పవర్, ఇంత పవర్ ఉంటే ఇంత అధికారం చెలాయిస్తాం. హీ ఈజ్ ఎ సావరెన్ చైల్డ్. సర్వాధికారము సార్వభౌముడైన దేవుని కుమారుడు, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా. వాక్యం అంటుంది, ప్రభువు అయిన దేవుడు దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు. వీఆర్ గోయింగ్ టు సీ ఇట్. నువ్వు యేసును సరైన రీతిగా అర్థం చేసుకుంటే ఈ సింహాసనశీలుడైన యేసు ప్రభు దావీదు కుమారుని చూస్తామండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈయనను కింగ్గా చేసుకోవడానికి ఇష్టపడ్డారు? దీని చాలామంది రావడంలే బైబిల్ స్టడీకి వస్తే మీకు అర్థమవుతుంది. ఏ రాజునన్నా తీసుకోండి, తన జీవితంలో కొన్ని రోజులు దేవుణ్ణి అంగీకరించారు, దేవుని మాటల ప్రకారంగా జీవించారు. కొన్ని రోజుల తర్వాత ఎవరినైనా తీసుకోండి, యు టేక్ ఎనీ వన్, హిజ్కియాని తీసుకోండి, ఆహాజును తీసుకోండి, యోతామును తీసుకోండి, ఎవరినైనా, దావీదును తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి. ఎందుకు ఇతను సార్వభౌముడైన సర్వాధికారం కలిగిన కుమారుడు అని ఎందుకు అన్నారంటే, ఒకటి, ఆయన సరి అయిన రాజు. హీ ఈజ్ ఏ రైట్ఫుల్ కింగ్. ఆయన సర్వ అధికారం కలిగిన సరి అయిన రాజు. ఎందుకంటే ఆయన జీవితంలో ఏ ఒక్కడు ఏ తప్పు పట్టలేకపోయాడు. ప్రతి రాజులో ఏదో ఒక కలత ఉంది, ప్రతి రాజు జీవితంలో ఏదో ఒక మచ్చ ఉంది. మానవుడిగా జీవించాడు ఆయన హీ ఈజ్ అ రైట్ఫుల్ కింగ్. ఆయన సరి అయిన రాజు. హేరోదు అంటాడు, నీవు రాజువా? యూదులకు నువ్వు రాజువా? యేసుప్రభు ఏమంటాడండి? అవును, నేను రాజునే, నేను సత్యానికి రాజును. సత్యం అంటే ఏంటండి? అడుగుతాడు పిలాతు అడుగుతాడు, సత్యం అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? డూ యు నో సత్యం అంటే ఏంటో తెలుసా? యేసుప్రభువే సత్యం. నేనే మార్గమును. చెప్పండి, ఎందుకు సరైన రాజు? ఈయన సత్యము కాకుండా అసత్యానికి ఆయన తావు లేదండి ఆయన దగ్గర. వీఆర్ ఆల్ లివింగ్ ఇన్, మన జీవితాలలో చాలామంది అసత్యములో జీవిస్తూ ఉన్నాం. అందుకే యేసు ప్రభు మనకు సరైన రీతిగా అర్థం కావడంలే. ఈయన సరి అయిన సత్యానికి రాజండి. రెండవది, ఈయన తృణీకరింపబడిన రాజండి. వారు ఎందుకు ఆయన బట్టలు తీసివేసి ఆయనకు ఒక చేతికి కర్ర ఇచ్చి ఎందుకు ఆయన తల మీద ముళ్ళ కిరీటాలు పెట్టారు? ఆలోచించండి. ఆయనను తృణీకరించి బోధ కూడా శుభమగు కాక అన్నారట. ఆయన సర్వ అధికారం. ఎందుకు యేసు ప్రభును మనం నమ్మాలి? యేసు ప్రభును ఎందుకు రాజుగా మనం ఒప్పుకోవాలి? అధికారం ఉన్నా నీవు ఒక్క మాట అయినా మాట్లాడవా అన్నాడు పిలాతు కదా. ఒక్క మాట అయినా. వెన్ వీ హ్యావ్ అ డిఫెన్స్ ఆన్ అవర్ సైడ్, మనము ఎప్పుడైనా కొట్లాడేటప్పుడు మనము కరెక్ట్ అయినప్పుడు, బాగా ఆలోచించండి, యేసు ఎందుకు నీకు అర్థం కావడం లేదు? మనము కరెక్ట్ అయినప్పుడు, మనలను విభేదించిన వాడు, మనల్ని అవమానిస్తున్నవాడు తప్పైనప్పుడు, ఈ సర్వాధికారం కలిగిన యేసును జ్ఞాపకం చేసుకో. నువ్వు ఒక్క మాట పలకవా? పిలాతు అంటాడు, నిన్ను వదిలేయటానికి, నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉంది. వీరు ఇంతమంది నీ మీద నింద మోపుతున్నారు కదా, నువ్వు ఒక్క మాట పలకవా? ఆయన తృణీకరింపబడిన రాజు. యెషయా గ్రంథంలో అదే మాట, ఆయన తృణీకరింపబడినను
మౌనముగా ఉండెను. ఆ అతి శ్రేష్టమైన వాగ్దానం తన జీవితంలో నెరవేరాలి. నీవు రాజకుమారుడు కావాలి అంటే, నీవు రాజకుమార్తెవు కావాలి అంటే, యేసు ప్రభువులతో పాటు 1000 సంవత్సరాలు కానీ తరతరములు నూతన ఆకాశము నూతన భూమిలో నీవు నివసించి ఆయనతో పాటు నీవు కూడా ఆయన మాదిరి సింహాసనం మీద ఏలాలి అంటే నీకు కావలసింది ఆలోచన, నీకు కావలసిన క్యారెక్టర్ ఇది. సర్వాధికారం కలిగిన సత్యం కొరకు నిలబడి మౌనంగా ఉన్నవాడు, సర్వాధికారం కలిగిన తృణీకరింపబడిన ఒక్క మాట అయినా మాట్లాడని వాడు. మూడవది, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, సర్వాధికారి అయి తిరిగి రానై ఉండడు. హీ ఈజ్ అ రిటర్నింగ్ కింగ్. అందుకే ఈ మాట లూకాసు వార్త 1వ అధ్యాయము 32లో అంటాడు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. మనము దేవుని కుమారులయ్యాం కదా, మనం కూడా రక్షింపబడిన తర్వాత దేవుడి కుమారులుగా పిలువబడుతున్నాం కదా, ఆయన మనలను అంగీకరించాడు కదా. నీకు ఇవ్వబడిన అధికారములో, దేవుడు నీకు ఇచ్చిన స్థితిగతులలో, దేవుడు నీకు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులలో యేసుకున్న ఈ 3 క్యారెక్టర్లు నీకున్నాయి. ఒకసారి ఆలోచించు. యేసు అర్థమైపోతాడు. ఆయన సర్వ అధికారం కలిగిన సత్యానికి రాజండి. జీవితంలో ఎంత సత్యంగా జీవిస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ఆ రాజు, సత్యానికి రాజు నీ జీవితంలో అర్థం కావాలి అంటే నీ జీవితంలో సత్యాన్ని పాటించాలి. మన పాటల్లో, మన మాటల్లో, మన పరిచర్యలో, మన అనుదిన జీవితములో సత్యాన్ని వెంటాడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఏముందండి? మీ ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మేము అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండడం ఎదుగుదము. ఇఫ్ యు వాంట్ టు బికమ్ జీసస్, ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ జీసస్ ఈస్ బీయింగ్ రైట్ ఆన్ ఎవ్రీ సైడ్. క్రీస్తు నందు ప్రేమైన మొదటిది ఆయన సర్వాధికారి. హీ వాజ్ కాల్డ్ ద సన్ ఆఫ్ డేవిడ్. ఆయన దావీదు సింహాసనం. ఇంకొకసారి చదువుతున్నా. యేసు అని పేరు పెట్టదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళరా, నీవు నమ్మినా నీవు నమ్మకపోయినా ఆయన సర్వాధికారం కలిగిన రాజు. ఈ లోకములో ఆయన వాడుకోలేదు. కానీ ఆయన తిరిగి వచ్చేటప్పుడు ఈ సర్వాధికారి అయిన దేవుడు తప్పకుండా వాడతాడమ్మా, గమనించాలి. నేను ముందు చెప్పా, ప్రస్తుతం ఆయన సంఘము మీద అధికారం చెలాయిస్తున్నాడు. మనము చేస్తున్న ప్రతి పని, విశ్వాసులంగా మనము ఆరాధిస్తున్న ఆరాధన, మనము వ్యవహరిస్తున్న తీరు ఆయన గమనించి రాసుకుంటూ ఉన్నాడమ్మా. ఆయన సర్వాధికారి అయిన రాజు అయిన తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు, నీవు ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన అధికారాన్ని నీవు ఒప్పుకున్నావు లేదో అప్పుడు చెప్తాడమ్మా. ఆయన జీవించిన జీవిత విధానం మనకు మాదిరిగా ఉంటే మన జీవితాల్లో యేసు ప్రభువుల వారిని ఎంతదాకా మనం ఫాలో అయ్యామో ఒకసారి గమనించండి. మొదటిది, హీ ఈజ్ ఎ సావరెన్ చైల్డ్ ఆఫ్ డేవిడ్. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. రెండవది, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, హీ ఈజ్ ద సన్ ఆఫ్ మేరీ. ఈయన మరియ కుమారుడు. ఆయన అద్భుతాలు చేస్తుంటే చాలామంది వచ్చి ఏమన్నారంటే, ఈయన మరియ కుమారుడు కదా. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, బాగా గమనించండి. మొదటిది, ఈజ్ అ సావరెన్ చైల్డ్. ఎందుకు యేసు ప్రభు మరియమ్మ కుమారుడు అని పిలువబడ్డాడు? ఒకసారి నాతో పాటి లూకాసు వార్త, దానికన్నా ముందు ఆదికాండం 3వ అధ్యాయము. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేస్తును. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడిమను మీద కొట్టుదు అని చెప్పాను. బాగా గమనించండి. వెన్ గాడ్ స్పోక్ దిస్ వర్డ్, దేవుడు ఈ మాట పలికినప్పుడు హవ్వ స్త్రీ, కన్యక. 4వ అధ్యాయము 1వ వచనంలో ఉంది, ఆదాము హవ్వను కూడగా అని. జాగ్రత్తగా వినాలి.
అందుకే యెషయా గ్రంథంలో కానీ ఇంకొక చోట కానీ ఏమనుందంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. లూకాసు వార్త మొదటి అధ్యాయానికి రండి. లూకాసు వార్త మొదటి అధ్యాయం. దేవుని వాక్యాలు ఎలా ఎందుకు ఆమె మరియ కుమారుడుగా పిలువబడింది? నువ్వు మొదట హీఈస్ ఎ సావరెన్ గాడ్ అని, డేవిడ్స్ చైల్డ్ అని గమనించాలి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు. నువ్వు అది నీ జీవితంలో గుర్తుండాలి. రెండవది లూకాసు వార్త మొదటి అధ్యాయము 26, 27, 28. జాగ్రత్తగా వాక్యం చూద్దాం. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థునైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. మళ్ళా ఏమన్నాడండి? మొదటిసారి అన్నాడుగా, రెండోసారి ఎందుకు అన్నాడండి? దేవుడు ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పిన మాటకు ఇక్కడ హీ ఈస్ ఏ సూపర్ న్యాచురల్ చైల్డ్. ఇది ఎలా జరుగుతుందయ్యా? నేను పురుషుని ఎరగని దానలే, ఇది ఎలా జరుగుతుంది? గాబ్రియల్ అంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది మరియా, పుట్టబోవాడు. ఒక్కసారి మీతో పాటి ఆ వాక్యం చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 35వ వచనం, 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన సూపర్ న్యాచురల్ చైల్డ్ కావాలి అంటే ఆయనలో దేవుడు చెప్పిన వాగ్దానాలు, దేవుని యొక్క లేఖనాలు నెరవేరాలి. యు హ్యావ్ టు బిలీవ్ జీసస్ బికాస్ హీ ఈజ్ ఎ సూపర్ న్యాచురల్ చైల్డ్. మానవ ప్రమేయము లేకుండా పుట్టినవాడు యేసు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఒక్కసారి మన జీవితంలో ద బర్త్ వాస్ యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం దానికన్నా ముందు మార్కు సువార్త 6వ అధ్యాయం, యేసు ప్రభువుల వారిని గురించి చెప్పబడిన మాట. మార్కు సువార్త 6వ అధ్యాయము మనుషుల నోట్లో నుండి ఎలా వచ్చిందో ఒకసారి గమనిద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. ఇతడు, నాకు ఒక అర్థం కాదండి, మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా, నన్ను ఒక్క నిమిషం మర్చిపోదాం. ఒక్క నిమిషం వాక్యాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు మన సెక్రటరీ గారు ఉన్నారు, పేరేమండి? అవునా? సంతోష్, హూస్ చైల్డ్ యు ఆర్ అని అంటే ఏమంటారండి? ఏమంటావు సంతోష్? మమ్మీ పేరు చెప్తావా, డాడీ పేరు చెప్తావా? చెప్పండి. ఎందుకండి మరియ కుమారుడు అన్నారు? యోసేపు కుమారుడు కదా. ఆలోచించండి. హీ వాజ్ కాల్డ్ బై హిస్ మదర్స్ నేమ్, నాట్ బై ఫాదర్స్ నేమ్. ఈయన మరియ కుమారుడు కదా. ఈయన సహోదరులు లేరా మన మధ్య? వాస్తవానికి ఆయన యోసేపు కుమారుడు. యోసేపు తండ్రిగా ఉన్నాడు కదా. ప్రతి మనిషి తన జీవితంలో తన తండ్రి పేరిట పిలువబడతాడు. నీ పేరు తర్వాత ఏం రాసుకుంటావని పెళ్ళి అయ్యేదాకా లేడీస్ ఏం రాసుకుంటారమ్మా? డాటర్ ఆఫ్. మమ్మీ పేరు రాస్తారా, డాడీ పేరు రాస్తారా? ఈయన కొక్కనికే అండి మమ్మీ పేరు ఉండేది. యేసున్న కొక్కనికే మరియ కుమారుడు. ఈయన మరియ కుమారుడు కదా. క్రీస్తునందు ప్రేమైన యెషయా గ్రంథం 7వ అధ్యాయం, పద్నాలుగవ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. క్రీస్తునందు ప్రియమైన ఈ వచనాలు యేసమ్మలో నెరవేరాలి. అందుకే ఆయన సూపర్ న్యాచురల్ చైల్డ్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వై షుడ్ యూ బిలీవ్ హిమ్? ఆయనను గూర్చి చెప్పబడిన ప్రతి లేఖనము ఆయన జీవితంలో నెరవేరింది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ మొదటిది, హీఈస్ అ సన్ ఆఫ్ డేవిడ్, హీఈస్ ఏ సావరిన్ చైల్డ్. రెండవది, హీఈస్ ఏ సూపర్ న్యాచురల్ చైల్డ్.
క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన తన జీవితంలో ఆయన 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 ఈవెన్ ఆయన ఆయన జన్మించిన విధానం కూడా, ఆయన జన్మించిన విధానం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, జన్మించిన విధానంలో కూడా మనం గమనిస్తే పరలోకములో ఉన్న ప్రతివాడికి ఆయన గురించి తెలియబడింది, కానీ లోకంలో ఉన్నవారికి ఎవరికి చెప్పలే. హిస్ బర్త్ బాగా గమనించండి. ఆయన పుట్టుకను గురించి పరలోకములో ఉన్న పరిశుద్ధ దూతలకంతా తెలిసిపోయింది. భూలోకంలో ఉన్న గొర్రెలకు తప్ప, గొర్రెల కాపరులకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి. ఎందుకు గొర్రెల కాపర్ల దగ్గరికి పోయారు? ఎందుకు యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు గాబ్రియేలు దూతను దూతలతో వచ్చి గొర్రెల కాపర్ల దగ్గరికి ఎందుకు పోయాడు చెప్పండి? ఇదిగో లోక పాపము మోసుకొని పోవు, ఇంకా మీ గొర్రెలతో పని లేదు నాయన. ఒక గొర్రె వస్తుంది, పరలోకం నుంచి వచ్చిన లోక పాపం మోసుకొని దేవుని గొర్రె పిల్ల వస్తుంది. ఈయన సూపర్ న్యాచురల్ చైల్డ్. ఆయనను గురించి చెప్పబడిన ప్రతి లేఖనము నెరవేర్చడానికి ఆయన అందుకే అంటాడు, నేను నెరవేర్చడానికి వచ్చాను, కొట్టివేయడానికి రాలేదు. జీసస్, వై యూ హ్యావ్ టు బిలీవ్ జీసస్? హీ ఈజ్ ఏ సావరెన్ చైల్డ్. సర్వాధికారం కలిగిన దేవుడైనా తన జీవితంలో ఎప్పుడు ఆ అధికారాన్ని ఉపయోగించుకోలే. లేఖనాలు గురించి ఆయన నెరవేరుస్తూ ఉన్న ఆయన దాని గురించి అతిశయపడలే. ఒక్క వాక్యం ఎవడైనా, ప్రసంగికులు కొంతమంది ఉన్నారు, వారు పేరు చెప్పి మీ జీవితంలో వచ్చే దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి చెప్తారు, ప్రవచనం ఇస్తారు కదా. ఈ దినాల్లో కూడా ఉన్నాడు దినకరంకులు చెప్పేవాడు. చాలామంది ప్రవచిస్తారు, అమ్మ నీ జీవితంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని. ఆ చెప్పబడిన వాడు చెప్తున్న వాడికన్నా ఎవరికైతే ఆ వాక్యం వస్తుందో, ఎవరికైతే ఆ ప్రవచనం నెరవేరబోతుందో అతడు చాలా అందరికీ చెప్పుకుంటాడు కదా, నా గురించి ఇదా, నా జీవితంలో ఇదే. యేసు ప్రభు తనను గురించి, తన లేఖనాన్ని గురించి ఎక్కడ చెప్పలేదండి. క్రీస్తుని గురించి మాట్లాడేటప్పుడే ఒక మాట చెప్పాడు, దావీదు రాజైన దావీదే నా శత్రువులను నీ పాదపీఠం మీద కూర్చునేదాకా నువ్వు సింహాసనం మీద కూర్చోవాలని చెప్పాడు కదా నా గురించి, మీరు నన్ను దావీదు కుమారుడు నన్ను ఎందుకంటారు అని అన్నాడు. మత్తయి సువార్త 22లో. మొదటిది ఆయన సన్ ఆఫ్ డేవిడ్. అర్థమయ్యాడా నీకు? ఈయన సర్వాధికారిగిన దేవుడమ్మా, ఆయన అధికారాన్ని వాడుకోలేదమ్మా, అందుకే నువ్వు ఆయనను పూజించాలి. ఈయన లేఖనాలు నెరవేర్చగలిగిన దేవుడమ్మా, తన జీవితంలో ప్రతి విషయంలో ఆయన లేఖనాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడమ్మా. మూడవది క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, హీ ఈజ్ ఏ సన్ ఆఫ్ ఎ మ్యాన్. ఆయన మనుష్య కుమారుడు అంటే హీ ఈజ్ ఏ సర్వెంట్ చైల్డ్. ఆయన అంటాడు, నేను పరిచర్య జరిగించడానికి వచ్చాను కానీ, పరిచారం చేయడానికి వచ్చాను కానీ చేయించుకోవడానికి రాలేదు. క్రైస్తవులలో చాలామందికి అర్థమైంది ఈ యొక్క సర్వెంట్ చైల్డ్. పరిచర్య బాగా చేస్తాం, సావరిన్ చైల్డ్గా అర్థం చేసుకోలేం, మరి సూపర్ న్యాచురల్ చైల్డ్గా అర్థం చేసుకోలేం. కానీ సర్వెంట్ చైల్డ్ క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీకు తెలియజే. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ మాట అన్నాడు ప్రభు? ఎప్పుడన్నా ఆలోచించారా? పరలోకంలో ప్రభు పాపాలు క్షమించడమ్మా. పరలోకానికి వెళ్ళిన తర్వాత తప్పు చేసా ప్రభు నన్ను క్షమించంటే క్షమాపణలు ఉండవమ్మా. భూమి మీద మాత్రమే పాపములు క్షమింపబడతాయమ్మా. బతికి ఉన్నంతలోనే నువ్వు క్షమాపణ కోరుకోవాలమ్మా. ఈ లోకంలో ఉన్నంత నువ్వు జీవించినంత అయినను చూడండి అవి ఎంత చక్కగా చెప్పాడో యేసు ప్రభులో 9వ అధ్యాయం 6వ వచనము. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు. ఈ మనుష్య కుమారునికి, ద సన్ ఆఫ్ మ్యాన్కు నీ పాపాలు క్షమించే అధికారం ఉంది. అందుకే నీకు ఆయన కావాలి. ఒకసారి నువ్వు ఈ లోకాన్ని వదిలితే నువ్వు పరలోకంలో నరకంలోకి వెళ్ళిపోతావు. పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ పాపాలు క్షమింపబడవు. పాపంతో మనం పరలోకానికి వెళ్ళలేము, గమనించండి.
క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఒక్కసారి ఈ దేవుని గురించి, ఈ మనుష్య కుమారుని గురించి ఆలోచిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎందుకు ఈయన మనుష్య కుమారుడు? మనుష్య కుమారుడు అంటే సర్వెంట్ గాడ్, సర్వెంట్ చేయాలండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రుక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభుల వారు హీ ఈజ్ అ సన్ ఆఫ్ మ్యాన్ టు క్లెయిమ్ హిమ్సెల్ఫ్ దట్ హీ ఈజ్ ఎ సర్వెంట్ చైల్డ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడా? యేసు ప్రభు ఆకలిగా ఉన్నాడా? క్రీస్తునందు ప్రేమైన వారు, మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. మనుష్య కుమారుడు అని చెప్పడానికి నీకున్న ఆకలి ఆయనకుందమ్మా, నీకున్న దాహం ఆయనకుందమ్మా. ఈ ఉదయకాలం నువ్వు గమనించాలి. ఈ సాయంకాలం మనము ఆ దేవుని గురించి ఆలోచిస్తున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసనము ఉన్న పిమ్మట గమనించండి, యేసు ప్రభుకు ఆకలి ఉంది. వై? మనుష్య శరీరముతో ఆయన ఉన్నాడు. హీ వాజ్ అ సన్ ఆఫ్ అ మ్యాన్. మనుష్య శరీరముతో ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము. ఆయన అలసటగా ఉన్నాడా? ఆయన యేసుప్రభు వాజ్ ఈ టయర్డ్? నా మాదిరి యేసుప్రభు టైర్డ్ అవుతాడా? ఆయన మనుష్య కుమారుడు అయితే టైర్డ్ కావాలిగా. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యాకోబు బావుండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి. చాలు, ఆయన అలసట పొందాడమ్మా. మనుష్య కుమారుడు అనటానికి ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన అలసిపోయాడు. అదే యోహాను సువార్త 4వ అధ్యాయము 7వ వచనం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకున్నట్టు అక్కడికి రాగా, యేసు నాకు ఎప్పుడు నీవు నీళ్ళు అడుగుతావమ్మా? దాహం ఉన్నప్పుడు. ఆయన మనుష్య కుమారుడు, ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆయన అలసట పొందాడు, ఆయన దాహంగా ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయి యేసు ప్రభుకు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్ళు ఏడ్చాడమ్మా. యేసు ప్రభు ఏడ్చాడు. దట్స్ వై హీస్ కాల్డ్ ద సన్ ఆఫ్ మ్యాన్. ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడుగా పుడితేనే ఇంకొక మనుషుణ్ణి బాగా గమనించాలి. మనుష్య కుమారుడుగా పుట్టితేనే, మనుషులకున్న ఫీలింగ్స్ ఉంటేనే, ఆయన శరీరములో ఆయన మనుష్య అవతారం, మనుష్య ఆకారం ఫిలిప్పి 2లో చూసాం. ఆయన మనుష్య అవతారం ఎత్తి అని ఉంది. ఆయన శరీరము బాధపడచ్చుపడాలి. నీవు పొందవలసిన శిక్ష దేవుడుగా ఆయన పొందలేడుగా, దేవునికి చావు లేదుగా. కాబట్టి ఆయన మనుషుడు కావాలి. ఎలా మనుషుడు అండి? యోహాను సువార్త ఒక్కసారి నాతో పాడి. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త ఎలాంటి సర్వెంట్ అమ్మా అయినా చెప్పా కదా, సావరెన్ చైల్డ్ అయినా, సర్వాధికారం కలిగిన వాడు. ఒక్కసారి ఈ మాటలు వింటే మీకు అర్థమైతే. యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనం ఏముందమ్మా? తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించననియో, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చననియో, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతట పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని తువాలుతో ఆయన తుడుచుటకును. వై డిడ్ హీ డూ ఇట్? యేసు ప్రభుల వారు పాదాలు ఎందుకు కడిగాడు చెప్పండి? వై డిడ్ గాడ్ వాష్ హిస్ డిసైపుల్స్ ఫీట్? అదే దీంట్లోనే ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 12వ వచనం. ఎంత మంచిగా యేసు ప్రభు చెప్తున్నాడు చూడండి. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత
ఆయన మరలా కూర్చుండి వాళ్ళని అడుగుతున్నాడు, నేను మీకు చేసిన పని మీకు తెలుసు. డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ డిడ్? ఎందుకు చేసినా, ఎందుకు కాళ్ళు కడిగినా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును. వై హీ బికమ్ ఎ సర్వెంట్? ఎవ్రీ చైల్డ్ ఆఫ్ హిమ్, దేవుని బిడ్డలందరూ సర్వెంట్గా ఉండటానికి ఇష్టపడాలి. ఒకరి పాదములు కడిగే దానికన్నా లోయెస్ట్ ఏం లేదండి. ఒకరి పాదములు ఒకరికి కడగడంత ప్రేమ నీలో ఉంటే వారిని గురించి నువ్వు ఎప్పుడు చెడుగా తలంచవు. ఒకరి పాదములను, ఇక్కడ 3వ వచనంలో నేను చూపించిన, తండ్రి తనకు సమస్త అధికారము ఇచ్చాడని తెలిసి మనకి ఏమి లేకుండానే, అసలు అధికారమే లేదు, కాళ్ళను కాదు కదా తలను కూడా మనము అంటామండి. వై హీ బికమ్ ఎ సన్ ఆఫ్ ఎ మ్యాన్? మనం మనుష్య కుమారులం, మనం దేవుని కుమారులుగా పిలువబడాలి, దేవుని కుమారులుగా మార్చబడాలి. యేసు ప్రభుల వారు ఆయన సావరిన్ చైల్డ్, ఆయన సూపర్ న్యాచురల్ చైల్డ్. హీ వాంట్స్ టు బికమ్ ఎ సర్వెంట్ చైల్డ్. ఎప్పుడైనా అర్థమయ్యాడా? యేసు ప్రభు ఎవరి మీద అయినా నీకు కోపం వచ్చినప్పుడు, ఎవరైనా నిన్ను దూషించినప్పుడు, ఈ మత్తయి సువార్త 17:13 నీకు గుర్తు రావాలి. బోధకుడును ప్రభు అడిన నేను చేశా. మన జీవితాల్లో ఎంత దాకండి? ఎవడైనా ఒక తప్పు చేస్తే వాడిని పిలిచి వాని కాళ్ళు కడిగి, బాబు నువ్వు ఈ తప్పు చేశావంటే వాడు ఇంకోసారి ఆ తప్పు చేస్తాడండి. మన జీవితంలో తప్పును గురించి చర్చించడం ఎక్కువైంది. అందుకే మనం యేసు బిడ్డలమని పిలవబడలేకపోతున్నాము. యేసు మనకు అర్థం కావడం లేదండి. యేసు ప్రభు యోహాను సువార్త 13లో అన్నాడు, బోధకుడును కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కలిగిన ఎడల మీరును ఒకని పాదములు ఒకడు కడగండి. రీసెంట్గా ఒక చోట నేను చెప్పను కానీ, ఆ ప్లేస్ ఎక్కడో చెప్పను కానీ, మన ఈ దినాలలో, పోయిన సంవత్సరం ఈ దినాలలో ఒక పాస్టర్ గారు, దాని ఆర్చ్ బిషప్ గారు కొంతమంది పాస్టర్లను పిలిచాడట. పాస్టర్ను పిలిచి గురువారం సాయంకాలం, మనం కూడా ఈ వచ్చే వారంలో గురువారం సాయంకాలం మనకు ఉంటుంది. ఈ గురువారం సాయంకాలం ప్రభు బల్ల ఇచ్చిన తర్వాత దానికన్నా ముందు కొంతమంది పాస్టర్లను ముందు కూర్చోబెట్టి ఆర్చ్ బిషప్ గారు వారి పాదాలు కడిగాడట. పాదాలు కడిగిన తర్వాత సర్వీస్ అయిపోయింది. సర్వీస్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్న ఆయన కడిగిన 5 మంది పాస్టర్లలో ఆయన పిలిచి, అందరూ నా రూమ్కు రండి, టీ తాగుదాం అన్నాడట. అందరూ టీ తాగడానికి ఆయన రూమ్కు వెళ్ళారు. వెళ్ళిన వెంటనే అందరికీ టీ సర్వ్ చేశారు. టీ సర్వ్ చేసిన తర్వాత ఆయన అన్నాడంట, రెవరెండ్ సో అండ్ సో, ఐ హ్యావ్ సంథింగ్ స్పెషల్ ఫర్ యూ అని చెప్పి ఆయనకు ఒక లెటర్ ఇచ్చాడంట. ఆ లెటర్ ఏంటో తెలుసా? ఆయనకు సస్పెన్షన్ ఆర్డర్ అట. ఆయన పాదాలు కడిగి ఆయన ఉద్యోగాన్ని తీసేశారట. ఈ రెఫరెన్స్తో డిసిషన్ అనే మ్యాగజైన్లో వచ్చింది అది. క్రైస్తవులలో ప్రభువు మాదిరి ఉండటానికి ఆలోచిస్తారు కానీ ప్రభువులా క్షమించటానికి ఇష్టపడరు. దీన్ని చెప్తూ ఏమంటాడో తెలుసా? ప్రభువు పాదాలు కడిగాడు గనుక ఆయన పాదాలకు చీరలు కొట్టేదాకా ఆయన వదిలిపెట్టలేదు. నీవు పాదాలు కడిగితే జ్ఞాపకం పెట్టుకోవాలా, వై హీ బికమ్ ఎ సర్వెంట్ చైల్డ్. నీవు పాదాలు కడిగితే నీ పాదాలకు సంఖ్యలు వేస్తారమ్మా. నీవు పాదాలు కడిగితే నీవు చేతులు పట్టుకొని చేతులతో తుడిస్తే ఆ చేతులకు మేకులు కొడతారమ్మా. నువ్వు మంచి మనసుతో వారిని గురించి మంచిగా మాట్లాడితే నీకు హృదయానికి గాయం చేస్తారు. గమనించాలి. దాన్ని నువ్వు తట్టుకోగలుగుతావా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, Jesus was a son of David because he was a sovereign child. Jesus was a son of Mary because he was a supernatural child. Jesus was called a son of man because ఆయన క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన తన జీవితంలో ఆయన ఒక సర్వెంట్గా, ఒక విధేయుడుగా, దేవునికి విధేయుడుగా. చివరికి ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త, ఎప్పుడు నువ్వు సన్ ఆఫ్ మ్యాన్ అవుతావు, ఎప్పుడు నువ్వు సర్వెంట్ ఆఫ్ సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కుమారుడుగా నువ్వు ఎప్పుడు పిలువబడతావు?
దేవుని కుమారుడిగా ఈ లోకములో నీవు ఈ లోకములో దేవుని యేసు ప్రభు మాదిరి ఉండాలి. దేవుని కుమారుడిగా నువ్వు ఎప్పుడు పిలువబడతావు? యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. సన్ ఆఫ్ ఎ మ్యాన్ షుడ్ బి రెడీ టు డూ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడిగా ఈ లోకములో యేసు ప్రభుల వారు ఈ సన్ ఆఫ్ ఎ మ్యాన్గా పిలువబడినప్పుడు బాగా గమనించండి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణ. ఇక్కడ కూర్చున్న వారికి ఎవ్వరికి పని ఇవ్వకుండా లేదండి. ఆయన కొంతమందికి 5 తలాంతులు ఇచ్చాడు, కొంతమందికి 2 తలాంతులు ఇచ్చాడు, కొంతమందికి ఆ ఒక్క తలాంతు ఏందో తెలుసా? నీ ప్రాణం. ఆ ఒక్క తలాంతు నీ ప్రాణం. ఆ ప్రాణాన్ని కూడా దేవుని కోసం పరంగా పెట్టకపోతే 5 తలాంతులు ఉన్న వారికి చెప్పాను, నేను ప్రసంగంలో చెప్పా. ఒక్క తలాంతు అది నీ ప్రాణం. దానికన్నా గొప్ప తలాంతు ఉందా? ఊపిరి పోతే ప్రాణం పోద్ది కదా. ఆ దేవుడు ఇచ్చిన ఆ తలాంతును కూడా మనం వాడుకోకపోతే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన తన తండ్రి చిత్తానికి విధేయుడయ్యాడు. క్రీస్తున అదే యోహాను సువార్త క్షమించండి, లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త ఎక్కడి దాకండి విధేయుడయ్యాడు? కుమారుడైన యేసు ప్రభుల వారు ఎక్కడి దాకా సర్వెంట్ అండి, ఎక్కడి దాకా తగ్గించుకున్నాడండి? క్రీస్తు నందు ప్రేమైన వాళ్ళ లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనం. వారి యొద్ద నుండి లూకా సువార్త 22:41. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుండి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. చాలామందికి నేను పోయినసారి చెప్పా, మెనీ పీపుల్ థాట్ జీసస్ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డై. యేసు ప్రభుల వారు తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నాకు తొలగించుడు అంటే, చాలామంది అనేది ఏంటంటే యేసు ప్రభు మరణ పాత్రను పట్టుకున్నాడు. చార్లెస్ స్పర్జన్ దీని గురించి చాలా బాగా రాశాడు. ఆయన వచ్చినప్పుడు నుండి నేను చనిపోవాలి, నన్ను చంపుతారు, నన్ను సిలువ వేస్తారని ఎక్కడ చెప్పలే, నన్ను చంపుతారు అన్నాడు. నెవర్ హీ మెన్షన్ దట్ హీ విల్ డై ఆన్ ద క్రాస్. నన్ను చంపుతారు, నన్ను చంపిన తర్వాత నన్ను సమాధిలో పెడతారు, నేను 3వ దినం తిరిగి లేస్తా. తను వచ్చినదే చనిపోవటానికి వచ్చిన యేసు ప్రభు గిన్నె అంటే మరణం, ఈ భయంకరమైన మరణం తీసేయమనా? యేసు ప్రభుల వారు ఏమడిగాడు? వాట్ డిడ్ హీ ఆస్క్? నీ చిత్తమైతే నా గిన్నెను తీసివేయి అంటే ఏంటంటే సిలువ మరణం తప్పించి వేరే ఏ మరణమైనా ఎందుకంటే ద్వితీయోపదేశ కాండంలో ఉంది, సిలువ మీద వేలాడబడినవాడు శాపగ్రస్తుడు. హీ డజంట్ వాంట్ టు డై యాజ్ శాపగ్రస్తుని మాది చనిపోవడానికి ఆయన ఇష్టపడలే, పాపం మోయడానికి ఇష్టపడ్డాడు. క్రీస్తు నందు ప్రేమైన వల్ల ఆయన అన్నమాట అది, నీ చిత్తమైతే ఈ గిన్నె, ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తము. నేను చెప్పాను ఎందుకు శిలువ మరణం, తండ్రి అయిన దేవుడు ఎందుకు శిలువ మరణాన్ని యేసు ప్రభువుకి ఇచ్చాడు? మానవ అవతారములో ఉన్న మనుష్య కుమారుడంలోని రక్తములోని ప్రతి చివరి చుక్క ఈ భూమి మీద ఒలికింపబడాలి. అది శిలువ మరణము పొందితేనే జరుగుతుంది. అందుకే ఒకడు ఈట తీసుకొని ఆయన పక్క పొడుస్తాడు కదా. ఏం గారిందంట? రక్తమును. నీరెందుకు గారింది? బ్లడ్ అయిపోయింది. ద టోటల్ బ్లడ్ వాజ్ షెడ్ ఆన్ దిస్ ఎర్త్. వాడు బల్లెము పొడవగా రక్తమును నీరును కారెను. మనుష్య కుమారునిగా ఆయన రక్తం ఈ భూమి మీద సంపూర్ణంగా ఒలికింపబడాలి. అప్పుడే ఈ భూమి మీద నడుస్తున్న మానవునికి పాపక్షమాపణ దొరుకుతుంది. లేవికాండంకి వెళ్ళి చూడండి, ప్రధాన యాజకుడు ఆ పాప పరిహారార్థ బలి చంపిన తర్వాత ఆ రక్తాన్ని ఆ బలిపీఠం చుట్టంతా పోస్తాడండి. ఒక్క చుక్క కూడా బయటపడేయడు. ఆ బలిపీఠము చుట్టూ ఆ రక్తాన్ని భూమి మీద పోసేస్తాడు.
కొంచెం కప్పులో తీసుకొని వెళ్ళి దేవునికి సమర్పిస్తాడు. ఆ రక్తము భూమి మీద సంపూర్ణంగా ఒలికింపబడాలి. ద సన్ ఆఫ్ ఎ మ్యాన్ వాస్ ఒబీడియంట్ టు గ్లోరిఫై గాడ్. నీవు దేవుని కుమారుడవైతే, దేవుని కుమారుడు కావాలి అంటే, మనమందరం మనుష్య కుమారులమండి. మన జీవితంలో యేసులా మనం మారాలి అంటే ఈ యేసును నువ్వు అర్థం చేసుకోవాలి. హీ ఈజ్ ఏ సావరెన్ గాడ్, సావరెన్ చైల్డ్. ఆయన సర్వాధికారం కలిగిన వాడు. అధికారము ఉపయోగించుకోవడానికి ఎప్పుడు ఇష్టపడలే. ఆయన జీవితంలో లేఖనాలన్నీ నెరవేరుతున్నాయి, దాన్ని గురించి అతిశయపడలే. తన జీవితంలో మనుష్య కుమారుడుగా జీవించిన పరలోకపు తండ్రిని ఘనపరిచి ఆయన ఇచ్చిన ప్రతి పనిని నెరవేర్చాడు. డూ యూ థింక్ వాట్ గాడ్ హ్యాస్ అసైన్డ్ ఎ వర్క్ ఫర్ యూ? మీరు చేస్తున్న ఉద్యోగాల గురించి నేను మాట్లాడడంలే. యేసు ప్రభు బిడ్డగా నీవు రక్షింపబడిన తర్వాత దేవుడు నీకు ఏదైనా పని ఇచ్చాడా? గతించిన 40 దినాలలో చేసిన ప్రతి దినం శుక్రవారంలో నేను చెప్పా, ద వెరీ ఫస్ట్ థింగ్ ఈస్, నువ్వు చేసిన ఉపవాసాల్లో 10 రోజుల్లో 20వ రోజు కొంత 10 నుంచి 20 రోజుల లోపల నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యేక పని నీకు తెలిసిపోతుంది. నువ్వు నిజమైన యథార్థమైన యేసు ప్రభు ఏలియా మోషేలలాగా 40 రోజులు ఉపవాసం ఉంటే, 10 రోజుల్లో చెప్పా, ప్రభువు నీకు సర్వాధికారి అని, ప్రభువు నీ కొరకైన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని 10 రోజుల్లో తెలుసుకుంటావు. 10 నుంచి 20 రోజుల లోపల ఆయనతో ఉన్న రిలేషన్షిప్ పెరుగుతుంది. 20 నుంచి 30 రోజుల లోపల క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 20 నుంచి 30 రోజుల ఉపవాసం, నిజమైన ఉపవాసం నీ జీవితంలో ఉంటే దేవుడు నీ ద్వారా నీకు ఒక పనిని అలాట్ చేస్తాడు తప్పకుండా. 30 నుంచి 40 లోపల నీ సాక్ష్యం మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. చాలామంది 40 రోజులు ఉపవాసం చేశారు. ఈ నాలుగు అధ్యాయాలు వారి జీవితంలో జరగలేదు, గమనించండి. యు నీడ్ నాట్ డూ ఓన్లీ అట్ దిస్ టైం. ఈ గుడ్ ఫ్రైడే ముందే 40 రోజులు ఉపవాసం చేయాలని లేదండి. నేను ఇప్పుడు చేయను, అయిపోయిన తర్వాత చేస్తా. మనకు ఒక అలవాటు అయిపోయింది. గుడ్ ఫ్రైడే ముందు చేస్తేనే లేదండి, ఎప్పుడైనా చేయొచ్చు. యేసు ప్రభు పరిచర్య ముందు చేశాడండి. పరిచర్య ముందు 40 రోజులు ఉపవాసం చేశాడు. వాగ్దానాలు తేవడానికి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా 10 ఆజ్ఞలు తేవడానికి మోషే చేశాడండి. ఏలియా ఇంకొకరిని అభిషేకించడానికి 40 రోజులు ఉపవాసం చేశాడండి. నువ్వెందుకు చేశావు? నీ జీవితంలో నువ్వు ఉపవాసం ఎందుకు చేశావు? యేసును సరైన అర్థం చేసుకోవడానికి. చివరిగా క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, హీ ఈజ్ ఏ సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు. క్రీస్తునందు ప్రేమ. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం అంటాం ఆయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మత్తయి సువార్త 3వ అధ్యాయం, త్వరగా చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం, ఆయన దేవుని కుమారుడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము. తండ్రి అయిన దేవుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన తన కుమారుడని దేవుడు డిక్లేర్ చేశాడు. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మత్తయి సువార్త 21, తండ్రి అయిన దేవుడు ఆయన గురించి అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇంకా ఎవరు చెప్పారండి దేవుని గురించి? ఈయన దేవుడి కుమారుడని ఎవరెవరు చెప్పారో గమనించు. నువ్వు చెప్పలేకపోతున్నావు దేవుని కుమారుడు అని. జీవితంలో ఆయన నీవు నేను నిజంగా ఒప్పుకుంటామో లేదో ఒకసారి గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 29వ వచనం వద్ద కొంత 20 నుంచి చదువుతా. మరియు ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశము చెరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయిను. వారు అంటే ఎవరండి? దయ్యాలండి. ఇదిగో దయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. మొదట తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, తరువాత దయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదిగో దేవుని కుమారుడా, నీతో నాకేం పని? తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. దయ్యాలు ఏమంటున్నాయి? నాతో నీకేం పని అంటున్నాయి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా
జీవితంలో మనం గమనించాలి. మన మత్తయి సువార్త 27వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 27వ అధ్యాయం, మత్తయి సువార్త 27వ అధ్యాయము. ఆయనను సిలువ వేసిన శతాధిపతి, ఈ సిలువ వేసిన శతాధిపతి నీవు నేను అమ్మా. నీ పాపాలు నా పాపాలు ఆయనను సిలువ వేశాయమ్మా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 54వ వచనం. ఆ శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపము జరిగిన కార్యములను చూచి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడు. నీ సాక్ష్యము ఇక్కడితో ముగించాలి. అప్పుడు నీవు దేవుని కుమారుడుగా పిలువబడతావు. నీవు ఎత్తబడే సంఘంలో ఉంటావు. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, యేసు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు. వచ్చే శుక్రవారం ఆయన సిలువేస్తారమ్మా. నీ పాపాలు ఆయన సిలువేస్తాయి. అంతకుముందే ఆయన ఎవరో నువ్వు తెలుసుకుంటే, ఆయన క్రీస్తుగా రాబోతున్నాడు. ఆయన రాజాదిరాజుగా రాబోతున్నాడు. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఆ రాజును గురించి నువ్వు ఈరోజు ఆలోచించకపోతే, మనుష్య కుమారునికి భూమి మీద పాపములను క్షమించే అధికారం ఉంది. మనుష్య కుమారుడిగా నీవు జీవించినప్పుడు నీవు పాపములు నీవు ఆ మనుష్య కుమారుడు, ఈ లోకంలో పుట్టిన సర్వాధికారిగా పిలువబడిన కుమారుడు, సర్వ లేఖనాములు నెరవేర్చిన కుమారుడు, తండ్రి మానవుని కుమారుడుగా పిలువబడి దాసునిగా జీవించడానికి పిలువబడిన కుమారుడు. 4వది, హీ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని కుమారుడు. యేసు ప్రభువుని ఈ 4 విషయాల్లో నీవు అంగీకరిస్తే, పేతురు అన్నమాట, నీవు యేసు క్రీస్తువు, నీవు దేవుని కుమారుడైన యేసు క్రీస్తువు నీ మనసు ఒప్పుకుంటున్నామా? ఎప్పుడైతే మన జీవితాల్లో ఈ 4 విషయాలను మనం గమనిస్తామో, క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం ఉంటుంది. ఒక్కసారి ఈ మాట చదివి నేను క్లోజ్ చేస్తాను. మొదటి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 'ఈయన దావీదు కుమారుడు, ఈమె మరియ కుమారుడు, ఈయన మనుష్య కుమారుడు, ఈయన దేవుని కుమారుడు.' ఈ సాయంకాలం నీ జీవితంలో ఈయన ఏమి కావాలి? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 35-36. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో 2 నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి. ఎందుకు ఈ గొర్రెపిల్ల నీకు కావాలి? ప్రకటన గ్రంథం, ఐఎమ్ క్లోజింగ్ ఇట్, సారీ, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనం. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నది. I told you, he was called Jesus when he was living on this earth. యేసు ప్రభుల వారు యేసు అని ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు పిలువబడ్డాడు. ఎందుకు? నీ పాపాలు క్షమించడానికి, నీ పాపాలు కడగడానికి. ఈ యేసు చనిపోయిన తర్వాత క్రీస్తుగా అభిషిక్తుడయ్యాడు. ఆయన రాజమ్మ, ఆయన రాజు. ఆయన స్టార్టింగ్లో చెప్పాడు, ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండను. ఇప్పుడు ప్రస్తుతం ఆయన సంఘము మీద అధికారము చలాయిస్తున్నాడు. సంఘముల మధ్య, అందుకే ఆయనకు ఒక పేరుంది, సంఘముల మధ్య సంచరించు దేవుడు. హీ విల్ నాట్ ఎక్స్టెండ్. ఆయన అధికారం ఈ లోకములో చలాయించడు. మనం చలాయిస్తాం లోకంలో. ఈ లోకములో ఆయన సంఘము మీద అధికారం కలిగి ఉన్నాడు. ఎవరైతే ఆయన అధికారం కింద ఉండడానికి ఒప్పుకుంటారో 1000 ఏళ్ల పరిపాలనలో వారు ఆయనతో పాటు పాలు పంపులు పొందుతారు. 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నవారు కొత్త ఆకాశము కొత్త భూమికి వెళ్తారు.
ఇది నీ జీవితంలో జరగబోయే సంఘటన, తప్పకుండా జరుగుతుంది. ఇది నీవు మిస్ కాకూడదు అంటే ఈ గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల, ఒక శుక్రవారం నాడు, వచ్చే శుక్రవారం ఈ గొర్రెపిల్ల యొక్క భయంకరమైన సిలువ వేదనను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో చూసాం. వీరెవరయ్యా? వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో వారి వస్త్రములు అంటే శరీరాలు ఉతుక్కున్నవారు. ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు యేసుని గురించి ఆలోచన నీకు లేకపోతే ఈ వారం నువ్వు దేవుని గురించి ఎక్కువ ఆలోచించు. ఒకవేళ నామకే వస్తే బాప్తిజం తీసుకొని ఉండొచ్చు, నామకే వస్తే క్రైస్తవుడిగా మనం జీవిస్తూ ఉండొచ్చు. దేవుడు నీకు నాకు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. యేసు నిజమైన దేవుని గొర్రెపిల్ల. ఎవరైతే ఆయనను నమ్ముకుంటారో, అర్థం కాకపోవచ్చు, ఒకటి నమ్మండి, ఆయనకు సర్వాధికారం ఉంది, అధికారం వినియోగించుకోలే. ఆయన జీవితంలో లేఖనాలు నెరవేరాయి, అతిశయపడలే. ఆయన మనుష్య కుమారుడుగా జీవించి దాసుడుగా ఆయనను తగ్గించుకున్నాడు కానీ హెచ్చించుకోలే. ఆయన దేవుని కుమారుడుగా ఈ లోకంలో జీవించి తండ్రి తనకిచ్చిన ప్రతి పనిని యథార్థంగా, శిలువ మరణము పొందినంతగా యథార్థంగా తండ్రిని సంతోషపెట్టడానికి జీవించాడు. ఇప్పుడు నీ పని, నా పని, చేయటానికి ఇచ్చిన ఏ పని అయినా దేవుని పనిని చేసి నీ దేవుణ్ణి సంతోషపెట్టడం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు. యేసును గురించి నీవేమనుకుంటున్నావు? యేసును గురించి నీవేమనుకుంటున్నావమ్మా? వాట్ ఈజ్ జీసస్ ఫర్ యూ? యేసు ప్రభు నిన్ను నన్ను అడుగుతున్నాడు. ఆయన దేవుడండి, ఎస్. ఆయన రాజండి, ఎస్. కానీ నీకేమవుతాడు ఆయన? ఒకసారి ఆలోచించు. ఆయన సర్వ అధికారము కలిగిన కుమారుడమ్మా, లేఖనాలను నెరవేర్చడానికి వచ్చిన కుమారుడమ్మా, తగ్గించుకున్న మానవుని కుమారుడమ్మా, తండ్రిని సంతోషపట్టే దేవుని కుమారుడమ్మా. ఈ 4 మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకొని అలా జీవించడానికి మనం మొదలు పెడితే మన జీవితంలో ఈ గొర్రెపిల్ల మన జీవితంలో ఎప్పుడు తొలగిపోదమ్మా? ఈ గొర్రెపిల్ల ప్రతి పాపము నుండి నిన్ను క్షమిస్తుంది. నీవు దేవుని కుమారుడుగా పిలువబడతావు. దేవుని యొక్క పిలుపును నీవు వింటావు. దేవునితో తరతరాలు దేవునితో సహవాసం చేస్తావు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసును గురించి మేమేమనుకుంటున్నామో ఇంకొకసారి మీరు మాతో మాట్లాడారు. ఈ సాయంకాలం మేము ధ్యానము చేసిన ఆ ప్రభువును బట్టి నేను మా ప్రభ మేము గర్విస్తున్నాం. ఆ ప్రభువును బట్టి మేము మా జీవితాలలో ఆ ప్రభువు మాకు దేవుడుగా రక్షకుడుగా ఉన్నందుకు మేము సంతసిస్తున్నాము నాయన. కూర్చున్న వారిలో ఇంకా ఎవరైనా యేసును గురించి సరైన అవగాహన లేకపోతే అయ్యా, మీరు వారికి అర్థం కండి నాయన. మీ జీవితాల్లో మీరు ఈ లోకములో మీరు ఎందుకు అలా పిలువబడ్డారో, మీ జీవితంలో మీరు అంత ఉన్నా మీరు మానవునిగా చివరి మా ప్రభ శిలువ మరణము పొంది ప్రతి రక్తపు పొట్టును మా కొరకు కార్చినందుకు నీకు వందనాలు తండ్రి. మీ కొరకై నమ్మకంగా జీవించి తండ్రి అయిన దేవుని మీరు సంతోషపెట్టినట్టు మా జీవితాల్లో నిన్ను సంతోషపెట్టే జీవితాలు మాకు దయచేయమని, వచ్చిన వారిని వింటున్న వారిని దీవించి ఆశీర్వదించమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం చేరి వచ్చిన వారికి అందరికీ, వింటున్న వారికి అందరికీ ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.